శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు, మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే జూన్ 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి కుజుడు సింహరాశిలో మారడం వలన అంటే కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే జూన్ 7వ తారీఖు 2025 నుండి జూలై 27th వరకు అంటే 2025 వరకు జూలై నెల 27వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటున్నాడండి. ఆయన సింహరాశిలో ఉండడం వల్ల మేషరాశి వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే సింహరాశి మేషరాశి వారికి మిత్రక్షేత్రం. అంటే మేషరాశికి మిత్రక్షేత్రం అంటే కుజుడు రవి మిత్రులు. పైగా అగ్నితత్వ రాశులు అగ్ని సంబంధించినటువంటి వాడు కుజుడు 5వ స్థానంలో ఉన్నాడంటే కింద జన్మలో చేసిన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడండి. ఆయన చదువుని బాగా వృద్ధి చేస్తాడు. ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కొన్ని ఫలితాలు ఉంటాయండి. ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో కొన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా మేషరాశి వారికి పుత్రికా సంతానం జననము కలుగుతుంది, పుత్ర సంతానం కూడా కలుగుతుంది. ఎందుకంటే అక్కడ కేతు బలవంతుడవుతాడు. కుజుడితో కలిసిన కేతువు బలవంతుడై శుభ ఫలితాలు ఇస్తాడు. అందువలన
పుత్రిక సంతానము, పుత్ర సంతానం ఇవ్వడంలో వాళ్ళు మాత్రం ఆలస్యం చెయ్యరు. అంతేకాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడం, అలాగే స్నేహభావాలు కలిగి ఉంటారండి. మీరు అందరి పట్ల స్నేహంగా కలిగి ఉండడము, జనాకర్షణ మీకు బాగా ఎక్కువ. ఎప్పుడైతే కుజుడు పంచమస్థానంలోకి వచ్చాడో ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని బాగా వృద్ధి చేసేస్తాడు ఆయన, ఖచ్చితంగా, అంత డౌట్ లేదు. మీ భూములు అమ్ముడుపోవడము, లేకపోతే మీకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అంటారు సరే అవి అమ్ముడుపోవడము, బాగా ధన ప్రాప్తిని కలిగించడంలో కుజకేతువులు మేషరాశి వాళ్ళకి బాగా తోడవుతారు, ధన ప్రాప్తిని బాగా కలిగిస్తారు. అంతేకాకుండా మీకు క్రీడా రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరచడం, దానికి సంబంధించిన ప్రైజెస్ రావడము, దానివల్ల విదేశాల్లో కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము జరుగుతుంది. అంతేకాదండి, కుజకేతువుల వలన కళా ప్రతిభ, మీలో కళ ఉంది, ఆ కళని బాగా బయటికి తీసుకొస్తారు. ఆ కళా ప్రతిభ గుర్తింపు ఉంటుందండి. సాహిత్య రంగంలో మీరు బాగా నిష్ణాతులు, అంటే కవులుగా, రచయితలుగా మీరు చాలా సినిమాలు కానీ పాటలు రాయడం, కవితలు రాయడం చాలా ఉందండి. అంతేకాకుండా సంగీతం అన్నా కూడా మీకు బాగా ఇష్టం. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, సినిమా రంగంలోనూ, అలాగే టెలివిజన్ రంగంలోనూ డైరెక్టర్స్కి, అలాగే కళారంగంలో అంటే మీకు సినిమా రంగంలో ఉన్న వారికి ఆపర్చునిటీస్, అవకాశాలు రావడము, అలాగే పూర్వజన్యం పుణ్యఫలం బాగా మీకు సిద్ధించడము, బంధువులతో, మీ స్నేహితులతో విలాసవంతంగా గడపడము, అలాగే ఇతరులు పోషించే శక్తి కూడా మీకు ఉండడము, అది బాగా అదృష్టం అండి. ఇతరులు వాళ్ళు పోషించే శక్తి బాగుంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగానే సినిమా రంగాల్లో కూడా రాణింపు ఎక్కువ ఉంటుంది. శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎక్కువ చేస్తుంటారు మీరు ఈ కుజుడి వలన. అంతేకాకుండా జ్ఞాపక శక్తి, గ్రంథ రచనాశక్తి బాగా ఉంటుందండి. కొంతమందికి మంత్రి పదవులు కూడా వస్తాయండి. ఎందుకంటే కుజుడు పంచమస్థానంలో ఉండి ఒక శుభగ్రహంతో కలిసి ఉన్నా, అదే శుభగ్రహం యొక్క వీక్షణ ఉన్నా కూడా మీరు గురుడుగా ప్రభావం కూడా ఉంటుంది మీకు. ఆయన 30 degrees చూస్తుంటాడు ఆయన, ఆ ప్రభావం కూడా ఉంటుంది. మంత్రసిద్ధులు కలుగుతాయి. గాయత్రి మంత్రం మీరు జపించండి, గాయత్రి ఏ మంత్రం సరే మంత్రసిద్ధులు కలుగుతాయి. చక్కటి భోజన సుఖం అండి, అది కదా మనకు కావాల్సింది. అలాగే రాజకీయ రంగంలో పదవులు, దేవతారాధన కలిగి ఉండడం బాగా వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా నిన్న చెప్పింది కుజుడే కాకుండా మీకు కుజుడితో కలిసినటువంటి కేతువు కూడా శుభఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం ఇందాక. కేతువు అత్యంత శుభఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు అంటే కేతువు కుజుడితో కుజ సమానుడు కాబట్టి ఎక్కువ శుభఫలితాలు ఆయన మేషరాశి వారికి ఇస్తాడు. కుజుడు విశేష భూలాభాన్ని, వ్యవసాయ రంగంలో రైతులకు లాభాలని, సకాలంలో పంటలు పండడము, వర్షాలు కురవడం కూడా కారణం కూడా రవికేతువులు కుజులు కూడా కారణం. ధనప్రాప్తిని కలిగిస్తాడు. సజ్జనుల యొక్క సావాసం, మంచి వారితో స్నేహభావాలు, పండితులతోటి, గురువుగారితోటి, మంచి వాళ్ళతోటి, జ్ఞానం ఉన్నవారితో వాళ్ళతోటి మీరు స్నేహం చేయడం అవకాశం ఉంటుంది. ధైర్యము, కార్యోత్సాహము, కార్యలాభము, పుత్రులకు బాగా వాళ్ళ పుత్రులకు బాగా కలిసి రావడము ఇది జరుగుతుందండి. అంటే మీ పుత్రికలు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, అంటే న్యాయపరమైన చట్టపరమైన అంటాం కదా, వాటి నుంచి కూడా బయటపడే శక్తిని కుజుడు కేతు ఇస్తారు. సరే, మనం పరిహారం గురించి చెప్పుకుందాం. చిన్న పరిహారం చెప్తానండి. కుజకేతువులు ప్రీతి కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారాలు చేయడము, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అని మంత్రాన్ని జపించడం వలన, సూర్య దేవాలయాలు సందర్శించడం వలన, మరి కేతువుకి విఘ్నేశ్వరుడు పూజించాలి కదా, ఆయన పూజించడం వలన మేషరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయనలో ఏమాత్రం సందేహం లేదు.